హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫిబొనాకీ సిరీస్. సో ఫిబొనాకీ సిరీస్ అంటే మనకి ఏంటనేది ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ లో ఫిబొనాకీ సిరీస్ ఎలా యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాం. సో అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒక 10 ఫిబొనాకీ సిరీస్ అనేవి అంటే 10 వాల్యూస్ అనేవి నాకు కావాలి ఫిబొనాకీ సిరీస్ లో అని నేను ఇవ్వగానే 10 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో దానికి ఎలా ప్రోగ్రామ్ రాయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫిబొనాకీ సిరీస్ లో మనకి ఏంటంటే ఫస్ట్ 2 వాల్యూస్ అనేవి కామన్ గా ఉంటాయి. సో ఆ 2 వాల్యూస్ ని డిఫాల్ట్ వాల్యూస్ అని కూడా అంటారు. సో ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి మనకి 0 అవుతుంది. అదే విధంగా సెకండ్ వాల్యూ వచ్చేసరికి మనకి 1 అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాకు 6 ఫిబొనాకీ సిరీస్ కావాలి. ఈ 6 లో మనకి ఏంటంటే 2 అనేది కామన్. ఫస్ట్ 2 వాల్యూస్ దేనికైనా 10 కావాలి అంటే కూడా 2 అనేది కామన్. మిగిలిన 8 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మిగిలిన 4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 6 ఫిబొనాకీ సిరీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 0 అవుతుంది. సెకండ్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఫస్ట్ 2 వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే థర్డ్ వాల్యూ కావాలి కాబట్టి సో థర్డ్ వాల్యూ కావాలంటే ఏంటంటే ప్రీవియస్ 2 వాల్యూస్ ని యాడ్ చేయాలి. సో ప్రీవియస్ లో మనకున్న 2 వాల్యూస్ ఏంటి, ఫస్ట్ ప్లస్ సెకండ్. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది 0 ప్లస్ 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి 0 అనే వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ వాల్యూ వస్తుంది 1 థర్డ్ వాల్యూ అవుతుంది. ఓకేనా, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో ఫోర్త్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి దీని ముందు ఉన్న ప్రీవియస్ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలి. సో ప్రీవియస్ 2 వాల్యూస్ అంటే ఏంటి 3, 2 అనేది ఎడిషన్ చేయాలి. సో 2 వాల్యూ ఎంత 1, 3 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 ప్లస్ 1 దట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ వాల్యూ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ కావాలి కాబట్టి ప్రీవియస్ 2 వాల్యూస్ అంటే ప్రీవియస్ లో 5కు ముందు ఉన్న వాల్యూస్ ఏంటి 4, 3 ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి 1 ప్లస్ 2 ఎంత అవుతుంది 3. సో ఫిఫ్త్ వాల్యూ వచ్చేసరికి మనకి 3 అయింది. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ వాల్యూ అనేది మనకి రావాలి. సో సిక్స్త్ వాల్యూ రావాలి కాబట్టి ప్రీవియస్ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేస్తే సో ఎంత 2 ప్లస్ 3 ఎంత అవుతుంది 5 అవుతుంది. సో 6 వాల్యూస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 అనేది యాడ్ చేశాను. 1, 2, 3, 4, 5, 6. సో 6 వాల్యూస్ వచ్చేసాయి కదా 0, 1, 1, 2, 3, 5. సో ఇట్లాగేంటంటే నేను ఫిబొనాకీ సిరీస్ అని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఎక్కడ ఎన్ని ఫిబొనాకీ సిరీస్లు కావాలి అంటే అన్ని ఫిబొనాకీ సిరీస్లు అనేవి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ అనేది చూద్దాం. సో ప్రోగ్రామింగ్ లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ప్రోగ్రామింగ్ లో మనం స్టార్టింగ్ అనేది దేంతో స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ ఇక్కడ హెడర్ ఫైల్ తో స్టార్ట్ చేశాను, మెయిన్ ఫంక్షన్ యూజ్ చేశాను, ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేశాను. సో ఈ 3 అనేది కామన్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే i is equal to ఇక్కడ డిఫాల్ట్ గా 2 తీసుకున్నాను. సో ఎందుకు 2 తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఎందుకంటే మనం ప్రీవియస్ లో డిస్కస్ చేశాను, ఇక్కడ డిస్కస్ చేశాను. ఏం చేశాను, సో ఫస్ట్ 2 వాల్యూస్ అనేవి కామన్ గా ఉంటాయి అని. సో నేను ఇప్పుడు ఎక్కడి నుంచి చెక్ చేయాలి, థర్డ్ వాల్యూ నుంచి చెక్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే నేను i is equal to ఫిబొనాకీ సిరీస్ లో 2 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎన్ని వాల్యూస్ అనేవి నేను ఇక్కడ ఎన్ని సిరీస్లు అనేవి నాకు కావాలి. సో 6 కావాలా, 10 కావాలా, 20 కావాలా, అదంతా మన ఇష్టం. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, a is equal to 0 అవుతుంది. నెక్స్ట్ b is equal to వచ్చేసరికి 1 అవుతుంది. సో అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ 2 వాల్యూస్ అనేవి ఏముంటాయి అనేది ఇక్కడ రాశారు కదా, ఏముంటాయి 0, 1 అనేది ఉంటుంది. షో ఈజ్ ఈక్వల్ టు ఏం చేశారంటే 0గా మనం ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత షో అనేది పెరుగుతూ ఉంటుంది. సో షోనే మనం ప్రింట్ చేస్తాం. సో అంటే ఏంటంటే సో ఇప్పుడు చూద్దాం ఫిబొనాకీ సిరీస్ లో ఫస్ట్ 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఎంటర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండి. సో అవుట్పుట్ లో కూడా మనకి ఎంటర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది వచ్చేసింది. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఎన్ని సిరీస్లు కావాలి, నెంబర్ ఆఫ్ సిరీస్ అనేవి ఎన్ని కావాలి అంటే సో నేను ఇక్కడ ఎంటర్ చేశాను 6 అని ఎంటర్ చేశాను. కాబట్టి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ %10 లో వాల్యూ అంటే ఇక్కడ నేను కీబోర్డ్ లో ఇక్కడ 6 అని ఎంటర్ చేశాను. ఆ 6 అనేది %d లోకి వచ్చేస్తుంది. సో ఈ %d లో మనం ఏదైతే రాసామో అంటే ఇక్కడ ఏదైతే రాసామో అది వచ్చి %d లో ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, ఐ మీన్ ప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 6 అని ఎంటర్ చేయడం కోసం ఈ స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఎఫ్ లో రాశాను ద ఫిబొనాకీ సిరీసెస్ ఈజ్ అని రాశాను %d. సో ఫస్ట్ ఏ లో ఉన్న వాల్యూ ఫస్ట్ %d లోకి, నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి సెకండ్ %d లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ లో ఎంత వాల్యూ ఉంది మనకి
0 ఉంది కాబట్టి 0 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ బిలో ఎంత వాల్యూ ఉంది 1 అనేది ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఫస్ట్ 2 అనేది ప్రింట్ అయిపోయాయి మనకి ఆల్రెడీ. కానీ నాకేం కావాలి ఫస్ట్ 6 కావాలి. 6 కావాలి కాబట్టి నేను ఇప్పుడు కోడ్ రాస్తున్నాను చూడండి. వైల్ ఐ ఈజ్, సో ఈ కండిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఐ అంటే ఎంత, సో ఐ అంటే ఎంత తీసుకున్నాను 2 తీసుకున్నాను. సో 2 ఈజ్ లెస్ దాన్, నేను ఎన్ని సిరీస్ని కావాలా, నాకు 6 కావాలా 10 కావాలా. సో 6 చూద్దాం, సింపుల్ గా అయిపోతుంది. సో 6 అని రాశాను. మీరు 10 తో నెక్స్ట్ ఇంకా వేరే వాటితో పెట్టుకొని క్లారిఫికేషన్ అనేది చూసుకోండి. అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూడండి. సో 6 అనేది కండిషన్ ఏంటి, 2 అనేది లెస్ దాన్ 6, కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరగాలంటే ఇక్కడ మీరు చూడండి, షో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవ్వాలి. షో ఎంత మనకి అసలు 0, కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, షో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నది. ఏ అంటే ఎంత మనకి, ఈ వాల్యూ అనేది చూడండి ఒకసారి. ఏ అంటే ఎంత మనకి 0 ప్లస్ బి అంటే ఎంత 1, కాబట్టి ఇప్పుడు షో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇది షో ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. సో 1 అయిన తర్వాత సో ఇక్కడ మీరు ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, షో ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఏం జరగాలంటే చూడండి, ఇక్కడ షో ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు షో ఈజ్ ఈక్వల్ టు ఏం చేసాం మనం, ఏ ప్లస్ బి అన్నాం. అంటే షో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 వచ్చింది. చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఎందుకు 1 వచ్చింది, షో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను కదా, మనకి అంతే కదా. ఇందాక కాన్సెప్ట్ లో కూడా చెప్పాను కదా, ఫస్ట్ ప్రీవియస్ 2 వాల్యూస్ ని కూడితే మనకి నెక్స్ట్ వాల్యూ వస్తుందండి, థర్డ్ వాల్యూ. సో దాని ప్రకారం ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి గా మార్చాను. సో అంటే ఏం జరగట్లేదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ అంటే ఇప్పుడు ఏ అనే వాల్యూ ఉంది చూసారా, ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, షో ఈజ్ ఈక్వల్ టు వచ్చేసరికి ఏమవుతుందంటే 1 అవుతుంది. సో అంటే చూడండి ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సారీ, బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో అంటే ఏం జరుగుతుందంటే మనం ప్రీవియస్ 2 వాల్యూస్ కదా ఎడిషన్ చేసేది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1, షో ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. నేను ఇప్పుడు ఏ2ని డివైడ్ చేయాలి, అంటే ఏ2ని ఎడిషన్ చేయాలి, ఏ ప్లస్ బిని ఎడిషన్ చేసేసి షోలోకి రావాలి. ఓకేనా. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి ప్రీవియస్ 2నే కదా, అంటే ఇది ఫస్ట్ వాల్యూ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇది సెకండ్ వాల్యూ, ఇది థర్డ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నాకు ఫోర్త్ వాల్యూ రావాలి అంటే నేనేం చేయాలంటే ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. థర్డ్ వాల్యూ రావాలంటే నేనేం చేశాను, ఈ రెండింటిని ఎడిషన్ చేశాను. కాబట్టి ఫోర్త్ వాల్యూ రావాలంటే ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. సో ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి అంటే సో నేనేంటంటే వాటి పేర్లు మార్చేస్తున్నాను. ఎందుకు పేర్లు మారుస్తున్నాను, ఇక్కడ వాటి పేర్లు ఎలా పడుతుంది, ఏబినే ఎడిషన్ చేస్తున్నాను. కాబట్టి ఏం చేస్తానంటే బి అనే నేమ్ కి పేరు మార్చాను, ఏంటంటే ఏగా మార్చాను. షో అనే దానికి కూడా ఏం చేస్తున్నానంటే బిగా మారుస్తున్నాను. కాబట్టి షో అనేది కూడా ఏమవుతుందంటే బి అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం డైరెక్ట్ గా ఏం జరుగుతుందంటే ఐ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత మనకి ఇందాక 2 కదా, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 3 అవుతుంది. సో ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి షో అనేది ప్రింట్ అవ్వాలి. షో ఎంత ఇందాక, సో క్లియర్ గా చూడండి, షో అంటే ఎంత 1. సో 1 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ అవుతుంది కదా, ఐ అంటే ఎంత 3 అవుతుంది, 3 ఈజ్ లెస్ దాన్ 6 అవుతుంది. సో కంప్లీట్ అయ్యేదాకా చూడండి వీడియో. సో కంప్లీట్ అయ్యేదాకా చూస్తే మీకు ఇంకా క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పటికే క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది, ఇంకా క్లారిటీ వస్తుంది. ఐ మీన్ 3 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే షో అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మార్చేసాం కదా, షో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే వాల్యూస్ ఏంటి ఇక్కడ క్లియర్ గా చూడండి. ఏ అంటే ఇప్పుడు ఏమవుతుంది, సో బిని ఏగా మార్చా కదా, సో 1 అవుతుంది, 1 అవుతుంది. షోని బిగా మార్చా కాబట్టి ఏ ప్లస్ బి అంటే ఎంత 1 ప్లస్ 1. సో ఇప్పుడు షో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 వచ్చింది. సో మనం ప్రింట్ చేయాల్సిందేంటి, షోని ప్రింట్ చేయాలి. షోని ప్రింట్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత 2. నెక్స్ట్ కూడా ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోర్త్ వాల్యూ ఏమొచ్చింది మనకి 2 వచ్చేసింది, అంతే కదా. ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ కూడా 1 వచ్చింది. ఎందుకు, ఈ రెండింటిని ఎడిషన్ చేశాను కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని ఎడిషన్ చేశాను కాబట్టి 1 ప్లస్ 1 వచ్చేసరికి 2 వస్తుంది. సో ఇప్పుడు నాకు ఫిఫ్త్ వాల్యూ కావాలి. సో ఫిఫ్త్ వాల్యూ కావాలంటే నేను చేయాల్సింది ఏంటనేది మీరు ఒకసారి చూడండి. సో ఫిఫ్త్ వాల్యూ కావాలి అంటే ఫోర్త్ వాల్యూని థర్డ్ వాల్యూని ఎడిషన్ చేయాలి. సో ఫోర్త్ వాల్యూ ఎంత 1 అవుతుంది, థర్డ్ వాల్యూ 1 అవుతుంది, ఫోర్త్ వాల్యూ 2 అవుతుంది. సో ఈ రెండు ఎడిషన్ చేస్తే 3 వస్తుంది. 3 అనేది ఇక్కడ మనం షోలో ప్రింట్ చేసేస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని థర్డ్ వాల్యూని ఏం చేస్తానంటే ఏగా మారుస్తున్నాను, ఫోర్త్ వాల్యూని వచ్చేసరికి బిగా మారుస్తున్నాను. సో దానికోసం ఇక్కడ రాశాడు
సో కాబట్టి ఏం చేశానంటే బిని, అంటే ఇక్కడ ప్రీవియస్ లో మనకి ఏముంది, సో ప్రీవియస్ లో ఏముంది, ఇది ఏ అయింది, ఇది బి అయింది. తర్వాత వచ్చేసరికి ఏమైంది, ఇది ఏ అయింది, ఇది బి అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, బి అనేది ఏగా మారుస్తున్నాను, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ బి కామన్ గా ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి ఏం చేస్తున్నా, షో అనేది వచ్చేసింది, షో అనేది ఎడిషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని ఏగా మార్చాను, దీన్ని బిగా మార్చాను. సో ఇక్కడ షో వచ్చేసరికి 2 అనే వాల్యూ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నాను, దీన్ని ఏగా మారుస్తున్నాను, షోని దీన్ని బిగా మార్చేసాను. ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండింటిని కూడితే మనకి వచ్చే వాల్యూ ఎంత అవుతుందో అది అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి క్లియర్ గా, ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత 2 అనేది ఇక్కడ ప్లేస్ చేసేసాను. సో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరగాలి, షో ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. షో ఈజ్ చెక్ చేసుకోవాలి కదా. సో చెక్ చేస్తే ఈసారి i ప్లస్ ప్లస్ 4 అవుతుంది, 4 ఈజ్ లెస్ దెన్ 6. కండిషన్ ఏమవుతుంది, ట్రూనే. ట్రూ అయిన తర్వాత షో ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. సో a ప్లస్ బి మీనింగ్ ఏంటంటే దాని ప్రీవియస్ లో ఉన్న 2 వాల్యూస్ ని కూడాలి అని. సో ప్రీవియస్ లో ఉన్న 2 వాల్యూస్ ఏంటి చూడండి, 5th వాల్యూ కదా నాకు ప్రింట్ అవ్వాల్సింది. 5th వాల్యూ నాకు రావాలంటే 4th వాల్యూని 3rd వాల్యూని నేను ఎడిషన్ చేయాలి. సో 4th వాల్యూ ఎంత 2, 3rd వాల్యూ ఎంత 1. కాబట్టి ఇక్కడ చూడండి 1 ప్లస్ 2 అవుతుంది. 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 అనేది మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు 5th వాల్యూ అనేది 3 వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, 5 ఈజ్ లెస్ దెన్ 6 అవుతుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ షో ఎంత అవుతుంది మనకి, a ప్లస్ బి. సో మళ్ళీ a ప్లస్ బి అనేది ఇంక్రిమెంట్ మారతాయి, పొజిషన్స్ మారతాయి. మారినప్పుడు ఈసారి ఏ వాల్యూ ఎంత వస్తుందో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ ఏ వాల్యూ రావాలి అంటే ప్రీవియస్ రెండింటిని ఇక్కడ 3 కదా. సో ప్రీవియస్ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి. అంటే 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది వచ్చేసరికి షో అవుతుంది. సో దాని ప్రకారం ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే 2 ప్లస్ 3 ప్రీవియస్ రెండింటిని మారిస్తే మనం 5 అనే వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో 5 అనే వాల్యూ ఇక్కడ రాసేసాను. సో మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి చెక్ చేస్తుంది, i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 6 ఈజ్ లెస్ దెన్ 6. కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒకటే పాయింట్ అనేది అర్థమై ఉండదు, ఆ పాయింట్ కోసం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్లియర్ గా చూడండి, ఇక్కడ పైన రాసిన అవుట్పుట్ అనేది అలాగే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే వాల్యూ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, 2 minutes లో కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇది a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1, షో ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో షో ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు షో ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ షో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ రాశాను, a ప్లస్ బి అని కండిషన్ రాశాను. సో కాబట్టి a అంటే ఎంత 0 ప్లస్ b అంటే ఎంత 1. కాబట్టి షో ఈజ్ ఈక్వల్ టు కూడా 1 వచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ రాసినాను చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1, షో ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటి మనకి నెక్స్ట్ 3rd టర్మ్ అనేది వచ్చేసింది. నాకు ఇప్పుడు 4th టర్మ్ కావాలి. కాబట్టి 4th టర్మ్ కావాలి అంటే నేనేటిని అడిషన్ చేయాలి అంటే దీనిని అడిషన్ చేయాలి అంతే కదా, ప్రీవియస్ 2నే కదా. సో 3rd టర్మ్ వచ్చింది, నాకు ఇప్పుడు ఏం కావాలంటే 1, 2, 3, 4. నాకేంటంటే ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేస్తే 3rd వాల్యూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేస్తే 4th వాల్యూ వస్తుంది. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయాలి కాబట్టి వీటికి నేమ్స్ మారుస్తున్నాను అంతే. ఇదే చిన్న లాజిక్. సో నేమ్స్ ఎలా మారుస్తున్నాను అంటే బిని ఏగా మారుస్తున్నాను. ఓకేనా. షోన్ వచ్చేసరికి బిగా మారుస్తున్నాను. సో 4th వాల్యూ రావాలి. సో 4th వాల్యూ రావాలంటే మళ్ళీ ఫార్ములా ఏంటి, షో ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. కాబట్టి ఇక్కడ ఏలో ఎంత వాల్యూ ఉంది 1 ఉంది, బిలో ఎంత వాల్యూ ఉంది 1 ఉంది. కాబట్టి షోలో ఎంత వాల్యూ వస్తుంది 2 అనే వాల్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 0, సెకండ్ వాల్యూ వచ్చేసరికి 1, 3rd వాల్యూ వచ్చేసరికి మనకి ఏమొచ్చిందంటే 1 వచ్చేసింది. సో 4th వాల్యూ వచ్చేసరికి మనకి 2 వచ్చింది. ప్రీవియస్ లో ఇది a అయింది, ఇది b అయింది. ఈ రెండింటిని మనం అసలు ఎడిషన్ చేసేసాం, వీటితో తీసేసాం. తర్వాత వచ్చేసరికి ఏం చేశాను, బీనే ఏగా మార్చాను, ఇది షో అయింది. సో దీన్ని వచ్చేసరికి బిగా మార్చాను. ఓకేనా. నెక్స్ట్ ఏమైంది, ఇది షో అయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేయాలి, ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఈ రెండింటిని ఎడిషన్ చేయాలంటే క్లియర్ గా చూడండి, ఇక్కడ బి అనే దాన్ని నేను ఏగా మారుస్తున్నాను, షో అనే దాన్ని బిగా మారుస్తున్నాను, అంతే మన కండిషన్స్. కాబట్టి ఇక్కడ బి అనేది ఇక్కడ ఏ అవుతుంది, షో అనేది బి అవుతుంది. సో దాని కండిషన్స్ ప్రకారం ఇప్పుడు చూడండి క్లియర్ గా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ అనేవి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇప్పుడు మనం రాసుకోవాల్సింది లాస్ట్ 2 18 రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 3rd వాల్యూ ఎంత 2 వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి చూడండి ఇది వచ్చేసరికి ఆల్రెడీ బి అయింది. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 1, షో ఈజ్ ఈక్వల్ టు 2. మనం ఇప్పుడు
ఫోర్త్ వాల్యూ అనేది రావాలి కాబట్టి ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. మనకి ఇంక మిగతా వాటితో అవసరం. సో బీని నేను ఎలా మారుస్తున్నా, పేరు మారుస్తున్నాను ఏగా, నెక్స్ట్ వచ్చేసరికి బి వచ్చేసరికి 2గా మార్చాను. ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే షో వస్తుంది. సో షో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఎంత, 1 + 2 ఎంత వచ్చింది మనకి, 3 అనే కండిషన్ వచ్చేసింది. సో ఇది ఇలాగా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోతుంది. అంటే ఏం లేదు, జస్ట్ ప్రీవియస్ వాల్యూస్ ని రెండింటినే ఎడిషన్ చేయాలి. ఆ రెండు ఏముంటున్నాయి మనకి, బి షో. ఏ అనేది వచ్చేసరికి దానికంటే ముందు వాల్యూ కాబట్టి బి షో ఉంటుంది కాబట్టి బిని వచ్చేసరికి ఏగా మారుస్తున్నాను, షో వచ్చేసరికి బిగా మారుస్తున్నాను. అంతే ఇక్కడ రాసిన కండిషన్. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఏగా ఎలా మారుస్తున్నా, బిగా ఎలా మారుస్తున్నా అని. అదొక్కసారి క్లియర్ గా మళ్ళీ రీప్లే చేసుకొని చూడండి. అప్పటికి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ లో సి లాంగ్వేజ్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉంటే నా వీడియోస్ ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.